క్రీడల్లో గెలుపోటములతో సంబంధం లేకుండా పోటీల్లో పాల్గొన్న వారందరూ విజేతలేనన్నారు మంత్రి శ్రీధర్ బాబు. నలుగురికి ప్రాణదానం చేసే బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఎన్ఎస్యుఐ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆటలు అందరి నిత్య జీవితంలో భాగం కావాలన్న పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కేవలం స్కూల్ లైఫ్కే స్పోర్ట్స్ పరిమితం కారాదన్నారు. క్రీడా పోటీలకు సహాయ సహకారం అందిస్తానని చెప్పారు. రామగుండంలో కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మీట్తో పాటు బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. విజేతలకు మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ వంశీకృష్ణ షీల్డ్స్ అందజేశారు. ప్రోత్సాహం చేసే ఒక ఆలోచన దృక్పథంతో ఈరోజు పట్టణానికి సంబంధించిన వివిధ పాఠశాలలు విద్యార్థులందరూ కూడా చిన్నారులందరూ కూడా పాల్గొని పోటీలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా విజేతలే. వారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ పోటీలో పాల్గొని మొదటి స్థానం, రెండో స్థానం, ద్వితీయ స్థానం సాధించిన అందరు విద్యార్థులకు వివిధ పోటీలలో పాల్గొని బహుమతులు పొందిన వారందరికీ మా అందరి తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఎన్ఎస్యుఐ వారు ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన తరుణంలో ఎన్ఎస్యు విభాగానికి సంబంధించిన మిత్రులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ బ్లడ్ డొనేషన్ క్యాంపు సందర్భంలో రక్తదానం చేస్తే 10 మందికి మేలు చేస్తుందని ఒక మానవతా స్ఫూర్తితో రక్తదానం చేసిన మిత్రులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రభుత్వంలో ఉన్నది. కేవలం ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంతో పాటు పార్టీ పరంగా ఈ అనుబంధ సంస్థలు యూత్ కాంగ్రెస్ కానీ, ఎన్ఎస్యుఐ కానీ, మహిళా కాంగ్రెస్ కానీ, ఎస్టీ సెల్ కానీ, ఎస్టీ సెల్ కానీ, బీసీ సెల్ కానీ ఈరోజు వీరందరూ కూడా ఇదే విధమైన ఒక ప్రయత్నం చేసి ప్రజల్లో ఉండే ఒక ప్రయత్నం చేయాలని వారందరినీ కూడా మరొకసారి కోరుతూ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ఇంత మంచి టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే స్పోర్ట్స్ అనేది జీవితంలోనే మనకు చాలా నేర్పుతుంది. టీమ్ బిల్డింగ్ కానివ్వండి, పాజిటివ్ మైండ్ సెట్ అంటే గెలుపు ఓటమి గురించి చాలా నేర్పుతుంది. స్పోర్ట్స్లో ఇంతమంది చిన్నపిల్లలు ఇట్లాంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్లో పాల్గొని మంచిగా విన్నర్స్గా సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ కూడా గెలుచుకున్న అందరికీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే స్పోర్ట్స్ సాధారణంగా 10th క్లాస్ వరకే చేసి మళ్ళీ దాని తర్వాత ఆపేస్తాం. నాతో కూడా అదే ప్రాబ్లం. నేను స్కూల్కి టెన్నిస్ ఆడినాను, క్రికెట్ ఆడినాను, మళ్ళీ కాలేజ్లో కూడా టెన్నిస్ ఆడినా మా కాలేజ్ కోసం టెన్నిస్, క్రికెట్, కానీ దాని తర్వాత ఆపేసిన. సో అట్లా జరగకూడదు అని చెప్పి అందరికీ నా తరఫున నేను మీ అందరికీ నా వన్ సైడ్ అడ్వైజ్. డెఫినెట్లీ స్పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎనీ హెల్ప్ ఏమన్నా మేము సహకరించగలుగుతామో ఖచ్చితంగా అది మళ్ళీ ఒకసారి చేస్తామని చెప్పి చాలామంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ ఒకసారి భరోసా ఇప్పిస్తున్నాను. ప్లీజ్ కంటిన్యూ ద స్పోర్ట్, మధ్యలో ఆపకండి. లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది, మనకు చాలా నేర్పుతుంది. అదేవిధంగా బ్లడ్ డొనేషన్ క్యాంపుల కోసం కూడా ఎవరైతే ఇచ్చినారో వాళ్ళందరికీ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం. ఇట్లాంటివి ప్రతి సంవత్సరం చేయాలని కోరుకుంటున్నాను.